కలకత్తాకి చెందిన హరిదాస్ ముండ్రా అనే ఒక ఆయన ఆనాటి కాలపు హర్షద్ మెహతాగా చెప్పుకోవచ్చు. షేర్స్ వ్యాపారం చేసే స్పెక్యులేటర్ అయినప్పటికీ మొదట ఎలక్ట్రిక్ లైట్ బల్బులు సేల్స్ మెన్ గా జీవితం ప్రారంభించాడు. తరువాత అదును చూసి స్టాక్ మార్కెట్ వ్యాపారంలో దూరిపోయాడు. స్టాక్ మార్కెట్లో ఉన్న లొసుగులు అన్నీ వాడుకొని మోసపూరితంగా లాభాలు గడిస్తూ సుమారు 5 కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇదంతా 1950ల కాలంలో. అప్పట్లో 5 కోట్లు అంటే చాలా భారీ మొత్తం అని మనం అర్థం చేసుకోవాలి. 1956 చివరిలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ హరిదాస్ ముండ్రా ఫేక్ షేర్లు అమ్మకం చేస్తున్నాడని గుర్తించింది. దీంతో ఆయన కంట్రోల్లో నడుస్తున్న మొత్తం 6 కంపెనీలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. దాంతో స్టాక్ మార్కెట్ కూడా ఒడిదొడుగులకు లోనైంది. హరిదాస్ ముండ్రా ఆర్థిక సంక్షోభం ఒకవైపు స్టాక్ ఎక్స్చేంజ్నే కుదిపేస్తుంటే, మరోవైపు 1957 మే నెలలో నెహ్రూ ప్రభుత్వం ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఆ తరువాత స్టాక్ మార్కెట్ మరింత ఒత్తిడికి లోనై క్రాష్ అయింది. స్టాక్ మార్కెట్ను రక్షించడానికని చెబుతూ ఎల్ఐసి చేత కొన్ని బ్లూ చిప్ కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్ నుండి పెద్ద మొత్తంలో కొనుగోలు చేయించారు. ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ కమిటీ అధికారికంగా ఈ కొనుగోళ్లను ఆమోదించి కొనుగోళ్లు జరిపింది.